హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ వంకాయ పులగోంగూర తాలింపు పెడదామని చెప్పేసి ఏమ్మా రెండు బంగారం ఛానల్ అయిపోయిందిరా. ఒకసారి తాలింపు పెడదాం బాగుంటుంది అని చెప్పేసి అమ్మా ఇక మన చెట్టు కాసినాయి 4 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 20 పచ్చిమిరపకాయలు వేసాను. ఎందుకంటే వంకాయ గోంగూరకి కొంచెం కారంగా ఉండాలి కాబట్టి. ఓకేనమ్మా. ఇదిగో ఒక కట్ట గోంగూర. కట్ట అంటే దొడ్లో దేశంలోంచి పట్టుకొచ్చాడు మా మేనల్లుడు. అక్క ఏం చేసిందంటే పొద్దున్న గమ్ముని మగ్గబెట్టేసింది మాట. మగ్గబెట్టేసింది. వీడియో చేద్దామమ్మా అన్నాను. సరేనమ్మా అని చెప్పేసి ఆగిందిగో కట్ట గోంగూర మీద. ఇదిగో పులగోంగూర. ఇదిగో ఉల్లిపాయ, 20 పచ్చిమిరపకాయలు. ఇదిగో ఆ ఘాటు లేకపోతే బాగోదురా గోంగూరకి. ఇక వంకాయలు. అందుకని ఇప్పుడు ఇందులో మనం వేసుకునేది తెలుసమ్మా. ఇగో 4 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. స్పూన్ పసుపు వేసుకున్నాను. స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక్క కూత ఇంతాను. చక్కగా రుబ్బు రోట్లో మనకు తగ్గట్టుగా రుబ్బుతాను. ఇదిగో 1 నిమ్మకాయ సైజు. ఇదిగో చూపిస్తా. ఓకేనమ్మా. అదిగో నీళ్ళు సారపోతే 1 గ్లాస్ పోసుకుందాం. ఒక్క కూత సరిపోద్దమ్మా, చక్కగా మగ్గిపోద్ది. ఇది మీకు రుబ్బేటప్పుడు రోట్లో చూపిస్తా. ఓకేనమ్మా. ఇదిగో 2 కూతలు వేయించుకున్నాను. ఇది రుబ్బుతానన్నాను కదా, రుబ్బుతున్నాను రా. ఇక వాటర్ ఎంత ఉంది సరిపోద్ది. అందులో వేసుకుని నిన్న గంటలు కొట్టించామరా. మళ్ళీని సంవత్సరం అయింది గంటలు కొట్టించాను. గంటలు కొట్టి కూడా వస్తే కొట్టించానమాట. శనగకాయలకి, రుబ్బురోలకి అన్నీ కలిపి గ్రైండర్కి అలాగే 500 ఇచ్చానమ్మా. ఇంకొక ఆయి పెట్టుకుంటానమ్మా. ఈ నీళ్ళు ఏంటనుకుంటున్నారా? గోంగూర నీళ్ళు. ఇదిగో అంటే కొంచెం ఎక్కువ ఉంది కదా, 2 ఆయిల్ కింద పెట్టుకుంటున్నాను కాగుతుందని. గోరింతాకులు ఎలా రుబ్బేవారు అమ్మమ్మ రుబ్బి అందరికి ఇచ్చింది. ఆషాఢం గాజుల పండుగ అంటమ్మా. అక్క చెల్లెళ్ళు పండుగ. అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా గాజులు వేసుకుంటున్నారు. వేసుకోవాలి కూడా. ఉన్నవాళ్ళు ఈ పండుగనే వదలకూడదు. తోటికోళ్ళు కూడా అక్క చెల్లెళ్ళేనమ్మా. కడుపును పుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. ఒక ఇంటి కోడళ్ళగా వచ్చిన వాళ్ళు తోటికోడళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు. వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అక్క చెల్లెలు అంటే కడుపును పుట్టిన వాళ్ళే కాదు, చెల్లెలు వరుసగా పిలిచిన వాళ్ళు కూడా చెల్లెళ్ళే. అంతే. ఇలా అయితే బాగుంటుందని చెప్పి మిక్సీ బాగా మెత్తగా అయిపోతుంది. వంకాయ గోంగూర ఇదిగో చక్కగా రుబ్బుకొని వచ్చానమ్మా. ఇక పోపులు: మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ. మనం ఇందులో మంచి ఫ్లేవర్ రావడానికి ఏమేస్తానంటే అమ్మా, ఇక పచ్చి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను. మనకి ఇది ఫ్లేవర్ ఎలా వస్తుందంటే చక్కగా గాను నూనె పోసుకున్నట్టు వస్తుంది. పప్పు నూనె, గాను నూనె అంటే పప్పు నూనె అమ్మ. ఇందులో బాగుంటుంది టేస్ట్, అందుకే వేసాను. ఇదిగో ఎల్లుల్లిపాయ, కరివేపాకు. అందులో వేసేసుకున్నాం కదా అన్నీ. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం. ఇందులో ఏమి వేయక్కర్లేదు. ఇదిగో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పప్పు నూనె స్మెల్ అవుతుంది, మంచి కమ్మదానం అవుతుంది. సూపర్. అందులో కూడా వేసుకున్నాను కదా 4 ఎల్లుల్లిపాయలు. ఇందులో వేసాను ఇప్పుడు. ఓకేనమ్మా, వేగిపోయింది.
ఇది వాటర్ ఉంది కదా, కలుపుకుందాం ఇలాగా. గోంగూర నిల్వ ఉంటుందమ్మ, నిల్వ ఉండి కొలిది బాగుంటుంది. ఇలాగో దెబ్బ తగలేమండి, ఏం పర్లేదు. చూసారా, దానం అయిపోతాను కొంచెం. మా అన్నయ్యకి ఎంత ఇష్టమో గోంగూర అన్నా, పప్పు గోంగూర అన్నా. ఇదిగో సూపర్. నండి అమ్మ, టేబుల్ కాడికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మ, మరి చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.